హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విమెన్ అండ్ కిడ్స్ స్పెషల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో సాంబార్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో కందిపప్పును తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. పచ్చి మామిడికాయలని పొట్టు తీసేసి పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వీటిని పప్పులోకి యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు, కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు, బాగా పప్పు మెత్తగా ఉడికేంత వరకు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒకటి కడాయి పెట్టేసుకోవాలి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే పుదీనా, ఇంకా గ్రీన్ చిల్లీ, ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత కొంచెం పసుపు, ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సోరకాయ వేస్తున్నాను ఫస్ట్, తర్వాత బెండకాయ ముక్కలు వేస్తున్నాను. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసేసి ఒకసారి మూత పెట్టేసాను కాసేపు. ఇప్పుడు నేను ఇంకా దీంట్లోకి బీన్స్, టొమాటోస్ యాడ్ చేస్తున్నాను లాస్ట్కి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. మంచిగా ఒకసారి అన్ని వెజిటేబుల్స్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మనకి సరిపడిన వాటర్. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ యూజ్ చేశాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఫస్ట్ ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పును మామిడికాయ, అది మెత్తగా స్మాష్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్కి ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చి మామిడికాయ సాంబార్ ఈజ్ రెడీ. రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.
తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.